నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తెలంగాణ 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన 10వ తరగతి పరీక్షలకు మొత్తం 4,84,377 మంది విద్యార్థులు హాజరయ్యారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్ నంబర్ 12లోని లోటస్ పాయింట్ చెరువులో భారీగా చేపలు మృత్యువాత పడ్డాయి. వేల సంఖ్యలో మృతి చెందిన చేపలు చనిపోయి నీళ్లపై తేలుతున్నాయి. ఈ ఘటన పట్ల వాకర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పీసీబీ అధికారులు, ఫిషరీస్ అధికారులు చేపల మృతికి కారణాలపై ఆరా తీస్తున్నారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వారికి పండితులు వేదాశీర్వచనం అందించారు. పూజారులు, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుడు సోమేష్ కుమార్. నిన్న ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడిగా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గత కొద్ది రోజులుగా సీఎస్గా పదవి నుంచి తప్పుకున్నాక ఆ తర్వాత తెలంగాణకు వచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారిని సినీ హీరో అల్లరి నరేష్ దర్శించుకున్నారు. ఉగ్రం సినిమా విజయవంతమైనందుకు అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు ఇక్కడికి వచ్చానని అన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో అర్ధరాత్రి సైకో వీరంగం సృష్టించాడు. గైనిక్ వార్డులోకి చొరబడి రాళ్లతో కిటికీలు ధ్వంసం చేశాడు. సైకో వీరంగంతో బెంబేలెత్తిపోయిన బాలింతలు, మహిళలు అరుపులు కేకలతో భయాందోళనకు గురయ్యారు. స్థానికులు, సెక్యూరిటీ సిబ్బంది సైకోను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ మధ్యకాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న వరుస సంఘటనలను భక్తులకు ఆందోళనకు గురి చేస్తున్నాయని, ముఖ్యంగా శ్రీవారి ఆలయ భద్రతపైన, పవిత్రతను దెబ్బతీసే విధంగా జరుగుతున్న చర్యలు అనేక అనుమానాలకు తావిస్తీస్తున్నాయని బీజేపీ నేత భానుప్రకాష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 12వ తేదీ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా చేపడుతున్నటువంటి ఏర్పాట్లను అధికారులతో సమీక్షించి హెలీప్యాడ్ ప్రదేశాన్ని, సభ ప్రారంభాన్ని రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. కృష్ణా జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను భూమి పూజ ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అమృత హస్తాల మీదుగా ప్రారంభిస్తారని మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ప్రకటన చేయడంతో జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి కుటుంబంలోని పెద్ద కొడుకు బాధ్యత తీసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద, మధ్యతరగతి వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర హోంమంత్రి, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి అనిత తెలిపారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, వేద పండితులు క్యాంపు కార్యాలయంలో సీఎస్ వైఎస్ జగన్ను కలిసి విజయవాడలో జరగనున్న శ్రీ లక్ష్మీ మహాయజ్ఞానికి ఆహ్వానించారు. అమెరికాలోని టెక్సాస్లో జరిగిన దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన తాటికొండ ఐశ్వర్య తల్లిదండ్రులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ సరూర్ నగరంలోని నివాసంలో ఐశ్వర్య తండ్రి రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి నర్సిరెడ్డి దంపతులను ఓదార్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామంలో తునికాకు కార్మికులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పోదం వీరయ్యల మధ్య మాటల యుద్ధం జరిగింది. కృష్ణా జిల్లా పెద్దపులిపాకలో దారుణం జరిగింది. కాలిపోయిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు విజయవాడకు చెందిన జీవన్గా గుర్తించారు. జీవన్ పొట్టి శ్రీరాములు కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం బర్త్డే పార్టీ ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం కేశవపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు గత 5 రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్న సప్తదశ బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆ శ్రీనివాసుని కళ్యాణం కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులను తీసుకున్నారు. విజయవాడ ఆటోనగర్ టైమ్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ నాయకులు పిఎసిఎస్ మాజీ అధ్యక్షుడు మాదల శ్రీనివాసరావు పురుగుల మందు షాప్ను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా గుడివాడ నుండి హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్తున్న చంద్రబాబుకు శ్రీనివాసరావు స్వాగతం ఫ్లెక్సీలు కట్టిన విషయం తెలిసిందే. ఈ రోజు విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను, పాఠశాల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులకు కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు. కర్ణాటక ఎన్నికల్లో చిత్తాపూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మణికంఠం రాథోడ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గేపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాకినాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. మణికంఠం రాథోడ్పై చర్యలు తీసుకోవాలంటూ కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నాయకులు ఫిర్యాదు చేశారు. హిందువులు అందరూ ఐకమత్యంగా ఉంటేనే భవిష్యత్తులో మనుగడ ఉంటుందని ఇస్కాన్ ప్రబోధకులు రాధా మనోహర్ దాస్ పేర్కొన్నారు. మదనపల్లె పట్టణంలోని చౌడేశ్వరి అమ్మవారి ఆలయం నుండి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు.